లాక్డౌన్ ఇదో తమిళ్ మూవీ ఇప్పుడు తెలుగు డబ్బింగ్లో కూడా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ బాగుంది. అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్. జస్ట్ 2 hours ఉన్న ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయినప్పుడే సరైన బజ్ లేక ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అవ్వకుంటూ వచ్చింది. సరే ఓటీటీలో అయినా అనుపమ పరమేశ్వరన్ గురించి చూద్దామన్నా సరే కష్టం భయ్యా. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. లాక్డౌన్ అన్నారు, బాగా లాక్ అయ్యాను. కాదు చాలా బుక్ అయిపోయా భయ్యా సినిమా చూసి. ఒక మెగా సీరియల్ రేంజ్లో ఒక డాక్యుమెంటరీ, ఇంకా చెప్పాలంటే ఏమాత్రం అసలు ఇంట్రెస్టే లేదు. ఒక షార్ట్ ఫిల్మ్లా ఒక 20 minutes లోపే ఆ స్టోరీని చెప్పేసేయచ్చు. అయ్యా బాబోయ్ చాలా దారుణంగా ఉంది. అస్సలేం బాగోలేదు, అస్సలు నచ్చలేదు. శుభం కార్డు పడగానే అమ్మమ్మ నిజమైన లాక్డౌన్ నుంచి బయటపడ్డారా దేవుడా అని మనసుకు కలిగే ఆనందం ఉంటే దానికి ఒక హ్యాట్స్ ఆఫ్ అనమాట. సినిమాలో తీసుకున్న పాయింట్, లాక్డౌన్ సమయంలో ఒక అమ్మాయి ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ. అది మంచిదే, కానీ ఎగ్జిక్యూషన్ అండ్ స్క్రీన్ ప్లే చాలా స్లోగా బోరింగ్గా ఒక డాక్యుమెంటరీ స్టైల్లో ఉండడం వల్ల అస్సలు కనెక్ట్ అవ్వలేదు. అనుపమ పరమేశ్వరన్ చాలామంది ఇష్టపడతారు, ఆమె కోసం చూడాలి. మాకు సీరియల్స్ అంటే ఇష్టం, స్లోగా ఉండే డ్రామాలు ఇష్టం అనుకుంటే చూడాలి తప్ప. అండ్ ఈ మూవీ చూస్తున్నప్పుడు కూడా ఆ ట్రైలర్ చూసినప్పుడు ఏదో థ్రిల్లర్ మూవీ అనుకుంటారు, అస్సలు కాదు. చూశాక మీకు తెలుస్తుంది ఎందుకు స్టార్ట్ చూసాం రా బాబు అని. లైకా ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థ తీసి వాళ్ళే మర్చిపోయిన సినిమా ఇది. సాక్షాత్తు మన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా నాకు సంబంధం లేదు బాబోయ్ అన్నట్లు సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టని సినిమా స్టార్ట్ అయిన అరగంటకే మనకు నిద్ర ముంచుకొస్తుంది. క్యారెక్టర్స్ని పరిచయం చేయడానికి తీసుకున్న టైం చూస్తే నిజంగానే మనకు 2020 నాటి క్వారంటైన్ డేస్ అయితే గుర్తొస్తాయి. అంత స్లో భయ్యా. హీరోయిన్కి ఏదో సమస్య ఉందంటారు, కానీ అదేంటో ఇంటర్వెల్ దాకా చెప్పరు. మనం స్క్రీన్ వంగ చూస్తూ ఏంటమ్మా నీ బాధ, మాకెందుకు ఈ శిక్ష అని ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. ఇంటర్వెల్కి ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి అమ్మమ్మ ఇక సెకండ్ హాఫ్ స్పీడ్ అందుకుంటుంది అని మనం ఆశపడేలా చేస్తారు. ఇక సెకండ్ హాఫ్ అంతా అనుపమ ఏడుస్తూ ఉంటుంది. స్క్రీన్ మీద ఆ స్లో మోషన్ సీన్లు చూసి మనం ఓటీటీలో ఏడాల్సిందే. పోనీ క్లైమాక్స్లో అయినా ఏదైనా అద్భుతం జరుగుతుందా అంటే మాత్రం సడన్గా మహిళా సాధికారిత మీద ఒక డాక్యుమెంటరీలా మారిపోయింది. ఆడవాళ్ళ హక్కులు ప్రాబ్లమ్స్ గురించి ఇంకా బలంగా చూపించాల్సింది పోయి లాస్ట్లో నీతులు చెప్పే ప్రయత్నం ఎక్కువ చేసినట్టు అనిపించింది. ఫైనల్గా మొత్తం చెప్పేసాను భయ్య, ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదు. రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం ఈ మూవీకి 2/5. అది కూడా అనుపమ పరమేశ్వరన్ కోసం కొంచెం కష్టపడింది, కానీ సుఖం లేదు. మరి ఇది పరిస్థితి. లాక్డౌన్ మూవీ రివ్యూ నచ్చితే ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.